వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. లాస్ట్ వీడియోలో మనం ఒక వ్యక్తి ప్రేమ పెళ్లిగా మారుతుందా లేదొక అదొక పిచ్చిలా మారుతుందా అనే దాని మీద జ్ఞానేశ్వర్ సార్ మాటల్లో విన్నాం. ఇప్పుడు సుధాకర్ సార్ మాటల్లో దీని గురించి విందాం. సుధాకర్ సార్, ఒక వ్యక్తి ప్రేమ పెళ్లిగా మారుతుందా, ముదిరి పిచ్చిగా మారుతుందా? శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ ప్రేమ గురించి. ప్రేమ అనేటువంటిదే ఆ రెండు అక్షరాలు చాలా విలువైనటువంటిదిగా, చాలా అందంగా చిత్రీకరించినటువంటి పదాలు. ప్రేమ. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఏ సమయంలో జన్మించాడో ఆ సమయాన్ని బట్టి మనం లగ్నాన్ని నిర్ణయిస్తే అతని యొక్క వ్యక్తిత్వం తయారవుతుంది. అతని యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసుకోవడం అనేది అతని యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. సో, ద్వితీయం అనేది అతని యొక్క కుటుంబం అయితే, అతని యొక్క వాక్కు అంటే మాట్లాడేటువంటి దాన్ని నేర్చుకునేది కూడా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. మదర్ ఈస్ ద ఫస్ట్ టీచర్ అన్నారు. కాబట్టి మాటలే తల్లి నుండి నేర్చుకుంటాడు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడతాడు. ఆ తర్వాత అతని యొక్క భావాల్ని పంచుకునేది కూడా తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ పంచుకుంటాడు. మరి వీళ్ళు కాకుండా ఇంకో వ్యక్తితో ఎప్పుడు పంచుకుంటాడు అంటే అదే పంచమం. అంటే కుటుంబ సభ్యులు కాకుండా ఒక తెలియనటువంటి వ్యక్తి, లేదా తెలిసినటువంటి ఆ ఊర్లో వ్యక్తి కావచ్చు, లేదా బయట ఊరు కావచ్చు, సో ఒక స్ట్రేంజర్ కావచ్చు. ఆ వ్యక్తితో తన యొక్క భావాల్ని పంచుకునేటువంటి సెకండ్ హౌస్ ఇది. కాబట్టి సెకండ్ హౌస్ అనేది అతని కుటుంబ సభ్యులతో పంచుకునేటువంటి భావాలైతే, పంచమం అనేది ఇతరులతో పంచుకోవడానికి ప్రారంభించేటువంటి సెకండ్ హౌస్ ఇది. అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లవ్ అనేటువంటి? లవ్ ఈజ్ ద ఫస్ట్ సైట్ అంటారు. అంటే చూడడంతోటే ప్రేమలో పడ్డం. దాంతో పాటు వాళ్ళ యొక్క భావాలు కూడా కలవడం. ఒకే రకంగా ఉండడం. ఒకరి యొక్క భావాల్ని ఇంకొకరు సమర్థించుకోవడం. ఒకరి యొక్క భావాల్ని ఇంకొకరు గౌరవించుకోవడం. అది ఫిఫ్త్ హౌస్. మరి ఈ ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వజన్మ యొక్క సుకృతం అని కూడా చెప్పుకుంటాం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య భావం. మరి ప్రేమించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారా? మరి ప్రేమించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్‌గా చేసుకోగలుగుతున్నారా? లేకుంటే ఫెయిల్యూర్ అయ్యి అది ఒక పిచ్చిగా మారుతూ ఉందా? అంటే మనం సినిమాలో చూస్తుంటాం 'దేవదాసు'. 'దేవదాసు'లాగా తయారవ్వడానికి కారణం అతని యొక్క భావాల్ని పంచుకున్నటువంటి వ్యక్తి మోసం చేసి వెళ్ళినప్పుడు, అతని యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీసినప్పుడు, అతని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా జరిగినప్పుడు, అతను అతని యొక్క స్పృహను కోల్పోయేటువంటి అవకాశాలుంటాయి. ఈ ప్రేమ అనేటువంటిది అదొక ప్రపంచం. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. వాళ్ళిద్దరూ సైకిల్ చేసుకుంటూ ఉంటారు. చుట్టూరు జనాలున్నా కూడా వాళ్ళిద్దరే సైకిల్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరు మనల్ని చూడలేదు అని అనేటువంటి భావనలో ఉంటారు వాళ్ళు. మిద్దెల మీద అటు సైడ్, ఇటు సైడ్ నిలబడుకొని సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు చూడలేదని. కానీ చాలా మంది చూస్తూ ఉంటారు. అది గమనించరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క లోకంలో వాళ్ళు ఉంటారు. అదే ప్రేమ. మరి ఈ ప్రేమ అందరికి పుడుతూ ఉందా? కానీ కొంతమందికే పుడుతూ ఉందా? అనేది ఆలోచిస్తే ఇది తప్పకుండా కొంతమందికి మాత్రమే. అందరిది లవ్ అండ్ అరేంజ్డ్ కాదు. కొంతమందిది లవ్ అవుతుంది. కానీ మ్యారేజ్ అవ్వడంలా. కొంతమందిది లవ్ అండ్ అరేంజ్డ్ అవుతుంది. ఎవరిది లవ్ అండ్ అరేంజ్డ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం.
మొదటగా ప్రేమ విషయం తీసుకుంటే ద్వితీయం అంటే మాట్లాడాలా. ఆ అమ్మాయితో మాట్లాడాలా. కాబట్టి ద్వితీయం సక్రియంగా ఉండాల. ద్వితీయంలో అతనికి శుభగ్రహాలు ఉండాలి. అంటే పంచమాధిపతి గాని, భాగ్యాధిపతి గాని, లేదా కేంద్రాధిపతి గాని ఉంటే వాళ్ళు చాలా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడేటువంటి అవకాశాలుంటాయి. మనసును హత్తుకునే విధంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పంచమం అనేది అతని యొక్క ఐడియాస్‌ని, ఇమాజినేషన్‌ని తెలియజేసేటువంటిది. అతని యొక్క జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఆలోచన ప్రక్రియ ఫోర్త్ హౌస్ కోరికలైతే దాన్ని కంటిన్యూ చేసేటువంటి ఫిఫ్త్ హౌస్ ఏమవుతుందంటే ప్రేరణ కల్పిస్తుంది. కాబట్టి అతని యొక్క సృజనాత్మక శక్తి ఇక్కడ పంచమం చూపిస్తోంది. క్రియేటివిటీ. కాబట్టి లవ్ లెటర్స్ రాయమన్నా కూడా చాలా బ్రహ్మాండంగా రాస్తాడు. అతని సొంత తెలివితో. అటువంటి మంచి క్రియేటివిటీ ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకి ఏమి అవసరమో గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పంచమంలోనే ఉంటుంది. అందుకే అమ్మాయికి ఏం కావాలనో ఇతనికి తెలుసు. ఏ డ్రెస్సు, ఏ కలరు అన్నీ చెప్తాడు. ఇది ఇతని యొక్క ఓన్ నాలెడ్జ్ ఇది. ఓన్ ఇమాజినేషన్. ఎవరో ఒకరు ఇచ్చేటువంటిది కాదు. ఎవరో నేర్పించినటువంటిది కాదు. చేపలకి ఈత నేర్పించాల్సినటువంటి అవసరం లే. కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క పూర్తి జ్ఞానాన్ని, పూర్తి భావనను అర్థం చేసుకునేటువంటి సో, అంతర్గత శక్తి ఇక్కడ దాగి ఉంటుంది. ఇది పూర్వజన్మ వల్ల వచ్చినటువంటి సుకృతం. కాబట్టి వాళ్ళు ఏం తింటారో, ఐస్ క్రీమ్ తింటారు అంటే ఐస్ క్రీమ్ పార్లర్‌కి తీసుకెళ్తారు. లేదు ఆమెకి సినిమా అంటే ఇష్టం అంటే సినిమాకి తీసుకెళ్తాడు. లేదు ఆమెకి బిర్యానీ ఇష్టం అంటే బిర్యానీ తీస్తాడు. లేదు ఆమెకి పార్క్‌లో కూర్చొని మాట్లాడడం అంటే ఇష్టం అంటే పార్క్‌లో కూర్చొని గంటల తరబడి మాట్లాడతారు. చిట్ చాట్ చేస్తారు. ఈ పంచమ భావం అనేది అతని యొక్క పూర్తి విశ్వాసాన్ని సూచించేటువంటి ఒక హౌస్. కాబట్టి నమ్ముతాడు. పూర్తిగా నమ్ముతాడు. లాభభావం కూడా బాగుంటే వాళ్ళ యొక్క ప్రేమ ఫలిస్తుంది. అంటే ఫలవంతమైనటువంటి ప్రేమ. పరిపక్వత చెందినటువంటి ప్రేమగా మారుతుంది. అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగేటువంటి ప్రేమగా మారేటువంటి అవకాశాలుంటాయి. అలా కాకుండా పంచమాధిపతి అష్టమంలోనో, అష్టమాధిపతి పంచమంలోనో, ద్వాదశాధిపతి పంచమంలోనో, లేదంటే పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నా కూడా వాళ్ళకి కూడా ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. కానీ ఇది నిజమైనటువంటి ప్రేమ కాకపోవచ్చు. 12థ్ హౌస్ ఏం తెలియజేస్తుందంటే రహస్యాన్ని తెలియజేస్తుంది. శృంగారాన్ని తెలియజేస్తుంది. శారీరక సంబంధాలు, శారీరక కోరికల్ని తెలియజేస్తుంది. ఇక అష్టమం అనేది ఇది కూడా రహస్యమైనటువంటి స్థావరం. మరి ఈ 2 కూడా ఇతని యొక్క మైండ్‌ని విచ్ఛిన్నం చేసి, లేదా అతని యొక్క మైండ్‌లో దుష్ట ఆలోచనలు కలిగించి, వాళ్ళు రహస్యమైనటువంటి శృంగార విషయంలో పాల్గొనవచ్చు. కాబట్టి ఈ 2 ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క విధానాలు వేరేగా ఉంటుంది. మరి 8థ్ హౌస్, 12థ్ హౌస్ కాకుండా 7థ్ హౌస్ గాని కలిస్తే అంటే సప్తమాధిపతి పంచమంలో గాని, పంచమాధిపతి సప్తమంలో గాని, పంచమాధిపతి లగ్నంలో గాని, పంచమాధిపతి లాభస్థానంలో కానీ, లేకుంటే కేంద్రాల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమని పెళ్లిగా చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి 5థ్, 7థ్, 11థ్ సెకండ్ హౌస్ కలిసి కాంబినేషన్ ఉన్నట్లయితే వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలుంటాయి. వాళ్ళు హద్దులు దాటరు.
వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేటువంటి అవకాశము వీళ్ళకి లభిస్తుంది. దీన్ని ప్రేమ వివాహం అంటారు. మరి ఈ ప్రేమ వివాహంగా ఎప్పుడు మారదు అంటే, ఎయిత్ హౌస్ గాని, ఎయిత్ లార్డ్ గాని, 12థ్ లార్డ్ గాని, 5థ్ లార్డ్‌తో కలిసి ఏ ఏ స్థానాల్లో ఉన్నా సరే, వీళ్ళది పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. ఇంకా 7థ్ హౌస్ గాని, ఈ కాంబినేషన్‌లో లేకపోతే, అంటే 5థ్ హౌస్‌తో కలవకపోతే, సెకండ్ హౌస్‌తో కలవకపోతే, 7థ్ లార్డ్ వీళ్ళకి గూడా పెళ్లయ్యేటువంటి అవకాశాలు ఉండదు. మధ్యలోనే బ్రేకప్ ఉండే అవకాశాలుంటాయి. మరి గ్రహాల్లో తీసుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి కుజుడు అంటే మగ స్నేహితులు. మగవారికి శుక్రుడు. ఈ 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నట్లయితేనే వాళ్ళు ప్రేమలో ఉండే అవకాశాలుంటాయి. మరి వివాహానికి చూసుకోవాలన్నప్పుడు మనం D9 చూసుకుంటాం. నవాంశ చార్ట్‌లో గాని, మగవారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క ప్రేమ ఫలిస్తుంది అని చెప్పొచ్చు. ఆడవారికైతే కుజుడు అనుకూలంగా ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క ప్రేమ ఫలిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ నవాంశలో ఈ శుక్రుడు బాగున్నాడు అనేది ఎలా తెలుస్తుందంటే, D1 చార్ట్‌లో శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకొని, సో అదే విధంగానే D9 చార్ట్‌లో ఇది శుక్రాంశ అంటారు. అంటే శుక్రుడిని ప్రత్యేకంగా చూస్తాం ఇక్కడ D9లో. వివాహానికి ప్రత్యేకంగా చూసేటువంటి చార్ట్ కూడా ఏదంటే D9 చార్ట్ అని. కాబట్టి ఈ శుక్రుడు ఇక్కడ కేంద్రాల్లో గాని, కోణాల్లో గాని ఉన్నట్లయితే, అంటే సప్తమానికి కేంద్రాల్లో గాని, కోణాల్లో గాని, పంచమానికి కేంద్రాల్లో గాని, కోణాల్లో గాని D9లో ఉన్నట్లయితే, సో వీళ్ళు అందం, ఆనందం, ప్రేమ, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వివాహం ద్వారా పొందుతారు. వివాహం ద్వారా పొందుతారు అనేది మనకు ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది. అది అదే శుక్రుడు లగ్నానికి లేదా పంచమానికి, సప్తమానికి గాని, షష్ఠ, అష్టమ, ద్వాదశ భావాల్లో గాని శుక్రుడు గాని ఉంటే, వాళ్ళు వివాహంలో గూడా చాలా ఇబ్బందులకు, కష్టాలను, ఆందోళనని కలిగించేటువంటి జీవితంగా ఉంటుందనేది D9 చార్ట్ మనకు తెలియజేస్తుంది. మరి ఆడవారికైతే కుజుడు లగ్నం నుంచి గాని, లేకుంటే సప్తమం నుంచి గాని, పంచమం నుండి గాని, షష్ఠ, అష్టమ, ద్వాదశ భావాల్లో గాని ఉన్నట్లయితే, వీరు కూడా వివాహం అనేది చాలా ఆందోళనగా ఉంటుంది. చాలా కష్టతరంగా ఉంటుంది. ఆలస్యం కావచ్చు అనేది సూచిస్తుంది. మరి పంచమంలో ఏ గ్రహాలు ఉంటే చాలా శుభదాయకం అంటే, శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభులైనటువంటి గురువు గాని, చంద్రుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, ఈ గ్రహాలు పంచమంలో ఉన్నట్లయితే వాళ్ళు సుఖంగాను, సంతోషంగాను, వాళ్ళ యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిదిగాను ఉంటుంది. అదే పాపగ్రహాలు గాని ఉంటే, నైసర్గిక పాపులైనటువంటి రవి, కుజుడు, శని, రాహుకేతులు వీళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఆందోళన, కష్టాలతో కూడుకున్నటువంటిదిగా ఉంటది. అంటే రవి ఉన్నట్లయితే వాళ్ళ అహంకారంతోనూ, అధికార దర్పంతోనూ నేను చెప్పింది నువ్వు చేయలేదు అనేటువంటి తత్వంతో వాళ్ళు అలిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అసూయ ఉండొచ్చు. అదే కుజుడు గాని ఉంటే వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటిది కొంత పోరాటంతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. వీళ్ళు పోరాడాల్సినటువంటి అవసరం ఉంటది. ప్రేమ కోసం. ప్రేమ గెలిపించుకోవడం కోసం. వీళ్ళలో దూకుడు ఉంటుంది. తొందరపాటు ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ గూడా అవ్వచ్చు. మరి ఈ శని ఉంటే ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది. ఇక్కడ టెస్టింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళు విడిపోయేటువంటి అవకాశాలుంటాయి. మళ్ళా కలుసుకునేటువంటి అవకాశాలుంటాయి. మరి ఒకరి యొక్క
ఆలోచనలు ఇంకొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు చాలా కాలం. కాబట్టి పంచమంలో శని ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రేమించుకోవాలి. అప్పుడే అది వివాహంగా మారుతుంది. ఒక నెలో, 2 నెల్లో, 6 నెల్లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళు విడిపోయేటువంటి అవకాశాలుంటాయి. మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా కలిసేటువంటి అవకాశాలుంటాయి. మళ్ళా అర్థం చేసుకోవడానికి మళ్ళా కొంతకాలం తీసుకునేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి శని ఉన్నప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. ఆందోళన కలిగిస్తుంది. సో, విడగొట్టబడతారు. మళ్ళా కలపబడతారు. అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది శని ఫలిత లగ్నాల వాళ్ళకి. మరి శుక్రుడు ఉంటే చాలా అందం, ఆనందం, ప్రేమ, సంతృప్తి ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు. మరి చంద్రుడు ఉంటే కూడా చాలా అందంగా, ఆనందంగా ఉంటారు. చాలా వాళ్ళిద్దరి మనసులు కలిసే విధంగా ఉంటుంది. సో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళు మెలిగే అవకాశాలుంటాయి. ఎక్కువగా వీళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఉండేదానికి అవకాశాలుంటాయి. అదే శుక్రుడుంటే సినిమా హాల్‌లో ఉండే అవకాశాలుంటాయి వీళ్ళెక్కువ. సినిమా సినిమాలకెళ్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళిద్దరూ కలిసి. వాహనాల్లో వెళ్తూ ఉంటారు. సో, ఆ విధంగా రాహువు ఉన్నట్లయితే, ఈ రాహువు కొంత భ్రమల్ని, మాయల్ని, భ్రాంతుల్ని రాహుకేతులు ఇద్దరు కూడా భ్రాంతి కలిగించేటువంటి గ్రహాలు కాబట్టి, వీళ్ళు ఏదో ఒక మాయలో ఉంటారు. ఏదో హై ఇమాజినేషన్‌లో వాళ్ళు మాట్లాడుకోవడం గూడా హై ఇమాజినేషన్‌గా ఉంటుంది. ఏదేదో ఊహించుకుంటారు. జరగనటువంటి వాటినన్నిటిని గూడా ఊహించుకొని భ్రమలతో బ్రతికేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంటారు. సో, రైల్వే స్టేషన్‌లోను, బస్ స్టేషన్‌లోను, ఇంకా పార్కుల్లోను. సో, ఇలా చాలా దూరంగా, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళడం గాని, సో, లాంగ్ రైడింగ్ అంటే ఇష్టపడడం గాని, ఈ రాహువు ఉన్నటువంటి వాళ్ళకి. అలా వాళ్ళు భ్రమల్లో ఉండేటువంటి అవకాశాలుంటాయి. అదే విధంగానే వీళ్ళు గూడా ఆటంకాలుంటాయి వీళ్ళకి. అడ్డంకులుంటాయి. సరైనటువంటి ప్రేమగా ఉండకపోవచ్చు. మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవచ్చు. ఎందుకంటే భ్రమలతో మాట్లాడుతున్నారు వీళ్ళు. మాయ మాయ మాటలతో కలిసారు ఇద్దరు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం. రాహువుని, శని గాని చూసినట్లయితే అక్కడ కొంత అడ్డంకులను ఏర్పడి రియాలిటీని తెలుసుకోవడంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి రాహువు ఒక్కడే ఉంటే మాత్రము చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశాలుంటాయి. సో, ఈ ఈ ప్రేమ అనేటువంటిది కొంత అనుమానాస్పదమైనటువంటిది. ఇది సక్సెస్ అవుతుందనేటువంటి నమ్మకం ఉండకపోవచ్చు. రాహు గాని, కేతువు గాని ఉన్నట్లయితే. మరి ఏ జన్మ చార్ట్‌లో అయితే ద్వితీయము, పంచమము, సప్తమము, లాభస్థానము కాంబినేషన్‌తో గ్రహాలు ఉంటాయో, వాళ్ళు మాత్రమే వివాహం అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు. ఇక ద్వితీయ, పంచమ, సప్తమ లాభస్థానాలు కాకుండా అష్టమ, ద్వాదశ భావాలతో గాని కలిసి ఉంటే ఈళ్ళ యొక్క ప్రేమ వివాహం అనేది వివాహం వరకు వెళ్ళకపోవచ్చు. మరి లేచిపోయి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఎవరంటే, వాళ్ళకి సిక్స్త్ హౌస్ గూడా యాక్టివేట్ అయ్యి, అష్టమం గూడా యాక్టివేట్ అయ్యి, సో, 12థ్ కాకుండా, సెవెంత్ గూడా యాక్టివేట్ అయినటువంటి వాళ్ళు ఆహ్, వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలుంటాయి. సో, ఈ రకంగా మనము లవ్ మ్యారేజ్‌ని అంచనా వేయవచ్చు. జన్మ చార్ట్‌ని తీసుకొని. ఏదైనా సందేహాలుంటే అడగొచ్చు. సార్ ఇప్పుడు కొంతమంది లవ్ చేస్తారు కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. చెప్పరు. ఒక మీడియేషన్ అనేది వాడుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్‌నో, రిలేటివ్స్‌నో, అమ్మాయి తెలిసినోళ్ళో లేదా అబ్బాయి తెలిసినోళ్ళు. ఇది ఏ కాంబినేషన్ వల్ల? అది కుజుడు వీక్ ఉంటే వాళ్ళు చెప్పలేరు. కుజుడు, రవి అందుకే వీళ్ళ ప్రేమ విషయాన్ని ధైర్యంగా సమాజానికి గాని, ఎదుటి వ్యక్తికి గాని, కుటుంబ సభ్యులకు గాని అట్‌లీస్ట్ లవ్ చేసిన వ్యక్తితో చెప్పటానికి గూడా ధైర్యంగా. సో, ఆ ధైర్యం ఎక్కడ మిస్ అయిపోతుందంటే కుజుడు వీక్ ఉంటే అది మిస్ అయిపోతుంది. రవి వీక్ ఉన్న కాన్ఫిడెన్స్ ఉండదు. రవి ఎప్పుడైతే చార్ట్‌లో వీక్ అయిపోతాడో కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతుంది. లగ్నాధిపతి ద్వాదశంలో కూర్చున్నాడనుకో వాళ్ళ నో కాన్ఫిడెన్స్. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. సో, ఈ ఈ
కుజుడు, రవి దెబ్బతిన్నప్పుడు, లగ్నాధిపతి దెబ్బతిన్నప్పుడు వీళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువైపోయి, ఏ విషయాన్ని చెప్పలేక జీవితంలో వాళ్ళు చాలా కోల్పోతారు. సార్ ఇది చాలా మంది దాంట్లో చూసాం ఇది కాంబినేషన్. అంటే హ్మ్. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఒకేసారి 4, 5 ఆప్షన్లు పెట్టుకుంటారు. నలుగురు, ఐదుగురిని హ్మ్. ప్రేమలో. అంటే పెళ్లి చేసుకోవడం బెటర్‌మెంట్ కోసం. అప్పుడు దీనికేమైనా బుద్ధుడు ఇంకుందా? వాళ్ళేంటంటే అక్కడ వాళ్ళు ఏది ప్రాఫిటబుల్, ఏది బెనిఫిట్ కంపారిజన్ ఆళ్ళు పోరు అక్కడ. ఇట్లాంటి వాళ్ళకేంటంటే ఎమోషన్ ఉండదు. మెటీరియలిస్టిక్ బెనిఫిట్ తోటి కంపేర్ చేసుకొని దేని ద్వారా ఎళ్తే లాభం అనే ఉద్దేశంతోటి ఆళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒకటి పోతే ఇంకోటి. ఒకటి పోతే ఇంకోటి. సో, అది నాట్ రియల్ లైఫ్. అది ఓన్లీ ఏంటంటే అపార్చునిటీస్ అంటారు. మెటీరియలిస్టిక్ అపార్చునిటీస్. దాన్ని లవ్ అని చెప్పుకోవడానికి మంచిది కాదు. మనకున్న 12 రాసుల్లో ఏ రాశి వారు ఎక్కువగా ప్రేమిస్తారంటే ఏం చెప్తారు సార్? ప్రేమ అని చెప్పా కదా! జలతత్వ రాశులు ఇంపార్టెంట్. మిథునం, లేకపోతే లగ్నాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి జలతత్వ రాశుల్లో ఉంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఈవెన్ చంద్రుడు గాని జలతత్వ రాశుల్లో ఉంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఈవెన్ రాహు, చంద్రుడు కాంబినేషన్ వచ్చి జలతత్వ రాశులు పడిరంటే ఇంకా ఎక్కువైపోతది. పీక్‌కెళ్ళిపోతది ఆ ఎమోషన్స్. లవ్‌కి సంబంధించిన విషయాల పట్ల ఆకర్షితులవ్వటం, ఈజీగా జీవితాన్నే కోల్పోవటం వాటిలో పడి. ఓకే. నెక్స్ట్ రమేష్ పోతూరు గారు అడగండి డౌట్. సార్ నాకుందండి. 5th లార్డు, 7th లార్డు కలిసి 7th హౌస్‌లోనే ఉంది. అండ్ లగ్న నాడు శని భగవానుడు గూడా 5th హౌస్‌లో ఉండి చూస్తున్నాడు. అది ఏమైతదంటే శ శని ఎప్పుడైతే పంచమంలో ఉంటే ఏమవుతది? లవ్ లైఫ్ అనేది తక్కువ. ఎందుకంటే ఎప్పుడైతే పంచమంలో శని పడతాడో వీళ్ళకు ఎమోషన్స్ గాని, లవ్ విషయాల్లో ఏమైతుందంటే డ్రైనెస్ ఉంటుందక్కడ. ఓకే. పూర్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు గూడా. పంచమంలో శని ఉంటే. ఓకే. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సొసైటీలో వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువొస్తుంది. జన వీళ్ళ సొసైటీలో ఎలా నా నా స్టేటస్ ఏంటిది? నేనేంటిది? దానికోసమే పోరాటం ఎక్కువ. ఓకే. నెక్స్ట్ హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ తుమ్ము. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. ఇది వన్ సైడ్ లవ్ అని చెప్పి చేస్తారు. ఎక్స్‌ప్రెస్ చేస్తారు. బట్ యాక్సెప్టెన్స్ లేకపోతే రివెంజ్ తీసుకుంటారు. అంటే మన అదే చెప్పా పేపర్‌లలో కదా! చూస్తుంటాం. ఇతని చాట్‌లో కూడా ప్రేమ అనేది సక్సెస్ ఉందా? లేదా? అనేది ఉండాలి గదా! ఇప్పుడు ఇతను ఓకే. ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. బట్ ఎదుటి మనిషి నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసింది రావాలి కదా! నువ్వు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయాలి గదా! అది ఎప్పుడొస్తుంది? అదే సార్. ఈ అంటే జా రివెంజ్‌కి కారణం ఏంటి? ప్లస్ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. దానికి కాంబినేషన్స్ ఎంత కాంబినేషన్స్ ఏంటంటే అష్టమాధిపతి, కేతువు ఆ కాంబినేషన్ రావడం అనేది ఈ సూసైడ్‌కెళ్ళిపోతుంది. లగ్నాధిపతి వీక్ ఉండాలి. మారకాధిపతి దశ నడుస్తుండాలి. గోచారంలో గూడా రాంగ్ కాంబినేషన్స్ అనేటివి యాక్టివేట్ అయ్యుండాలి. అట్లే ఓకే. అట్లే పంచమ స్థానము, లాభస్థానము కలిసి ఉన్న దాంతో పాటు చతుర్థాధిపతి కూడా కాంబినేషన్ గాని ఉంటే, ఆ ప్రేమ విఫలమయ్యే అవకాశాలుంటాయి. కొంతమందికి లాభస్థానం కాకుండా పంచమాధిపతి, చతుర్థాధిపతి. అంటే పంచమాధిపతి చతుర్థంలో ఉండడం. ఇలాంటి కాంబినేషన్ వాళ్ళు ఇది వన్ సైడ్ లవ్‌గా భావించాలి. అంటే వన్ సైడ్ లవ్. అతను చెప్పడు. అంటే ఫోర్త్ అనేటువంటిదేంటంటే ఫిఫ్త్ హౌస్‌కి 12థ్ హౌస్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇది వన్ సైడ్ లవ్‌గా మారుతుంది. అతను చెప్పడు. కానీ మనసులో మాత్రం అనుకుంటూనే ఉంటాడు. సో, ఆమెను ఆరాధిస్తా ఉంటాడు. ఎప్పుడైతే లాభస్థానం గూడా ఉంటుందో ప్రేమ ప్రేమ అవుతుంది. కానీ అది విఫలమవుతుంది. కాబట్టి ఫోర్త్ కలిసినప్పుడు అది విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇక మీరు చెప్పినటువంటి సూసైడ్
యాక్సెప్ట్ అనేది గురూజీ చెప్పినట్టు కుజుడు, కేతువు ఇంకా బుధుడు వీక్ ఉంటే కూడా వీళ్ళు ఆత్మహత్యలకి పాల్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సూసైడ్ టెండెన్సీ ఎప్పుడు ఏర్పడుతుందంటే బుధుడు వీక్‌గా ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి వివేచన, తెలివితేటలు ఆ సమయానికి ఇవ్వకపోవడం. కుజుడు కూడా బలహీనమైనప్పుడు అంటే బలహీనం అంటే శత్రు క్షేత్రాల్లో గాని, శత్రు ఆహ్, స పాపగ్రహాలు చూసినప్పుడు గాని లేదా ఆహ్, పాప స్థానాల్లో ఉన్నప్పుడు గాని అటువంటి టెండెన్సీ ఏర్పడేదానికి అవకాశాలుంటాయి. అంటే మనం లవ్ ఫెయిల్యూర్ అయింది గదా! మనం ఎందుకు బ్రతికుండాలి? ఇంతకుముందే జెప్పాను. ప్రేమ అనేటువంటిది అది వింతైనటువంటి ప్రపంచం. వాళ్ళు నిర్మించుకున్నటువంటి కొత్త ప్రపంచం, కలల ప్రపంచం. వాళ్ళు ఊహించుకున్నటువంటి ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం నుండి ఎప్పుడైతే మనం అనుకున్నటువంటిది జరగలేదు అనేటువంటి అభద్రతా భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడు వాళ్ళు ఈ టెండెన్సీని ఎంచుకునే అవకాశాలుంటాయి. చనిపోదాం అనేటువంటి అవకాశాలుంటాయి. అయితే గురూజీ జెప్పినట్లు దశలు చూసుకోవాలా, అంతర్దశలు చూసుకోవాలా, అట్లే మారకాధిపత్య దశలేమైనా జరుగుతుందా చూసుకోవాలా. ఆ సందర్భంలో వాళ్ళకి సరైనటువంటి కౌన్సెలింగ్ వీళ్ళకందరికీ ఏంటంటే కౌన్సెలింగ్ ఇవ్వాలి. బుధుడు నీచుడైనా, కుజుడు నీచుడైనా సో, వాళ్ళకి తల్లిదండ్రులు ఖచ్చితంగా కౌన్సెలింగ్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో, తల్లిదండ్రుల మాటలు వినకపోవచ్చు. కాబట్టి అంటే అస్ట్రాలజర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి కూలంకషంగా తెలియజేసి, వాళ్ళు ఆ స్థాయి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. ఆ కలల ప్రపంచంలో ఏ విధంగా అయితే పే పేక మేడలాగా కూలిపోతుందనేటువంటి భావన, అభద్రత భావం ఉందో, అది దేనికోసం జరిగిందో ఒక అస్ట్రాలజర్ మాత్రమే చెప్పగలుగుతాడు. కాబట్టి సో, వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, బుధుడు గాని బలహీనంగా ఉన్నప్పుడు, శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇటువంటి టెండెన్సీకి అలవాటు పడే అవకాశాలుంటాయి. ఒకసారి ఏమైందంటే నాతో పాటు పనిచేశాడు. సైంటిస్ట్ డిఫెన్స్‌లో పనిచేస్తుండు. డీఆర్‌డీఎల్. మంచి జాబ్. సైంటిస్ట్ లెవెల్ జాబ్. అంటే మంచి జీతం, మంచి స్టేటస్, మంచి వాల్యూ సొసైటీలో. అతనే జస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలం నడిచింది ప్రేమ. కొంతకాలం అంటే సంవత్సరం, 2 సంవత్సరాల పైనే నడిచింది లవ్ ట్రాక్ నడుస్తుంది. సరే పెళ్లి చేసుకుందామని అబ్బాయి వీళ్ళ పేరెంట్స్ అడిగారు. ఏదో తేడా వచ్చి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు పెళ్ళికి. తేడా వచ్చి ఒప్పుకోనంత మాత్రాన వీడు రూమ్‌కెళ్ళి ఆ నైట్ ఊరేసుకొని చనిపోయాడు. అంటే సొసైటీలో మంచి స్టేటస్, జాబు అన్నీ ఉండి కూడా జస్ట్ అమ్మాయి రిజెక్ట్ చేసిందనే విషయం మీద లైఫ్‌ని మొత్తం ఎండ్ చేసుకో. అంటే ఆ ప్రేమ అనేది ఎంత దూరం తీసుకెళ్ళిందనేది ఆ చాట్‌లో తెలుస్తది మనకు. అమ్మాయి కాకపోతే ఇంకా వేరే అమ్మాయిని చేసుకోవచ్చు. మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఆ కాంబినేషన్స్ ఏందంటే డెత్ అనే ఇండికేషన్ అనేది త్రూ లవ్. లవ్ అనేది కారణం అయిపోయింది. అందుకే ఇవి జాగ్రత్తగా చాట్‌లో జాగ్రత్తగా చూడాలండి. లవ్‌లోకి ఎంటర్ అవుతారు. బట్ అందులో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ. అవి అవి కూడా ఏందంటే అప్పుడే కొన్ని మ్యారేజ్ వరకెళ్తాయి. కొన్ని మ్యారేజ్ అవుతాయి. అయిన వెంటనే మళ్ళీ మొత్తం లైఫ్ అంతా రివర్స్ ఉంది. డైవర్సు. లైఫ్ అంతకుముందున్నది ఒక లైఫు, ఒక ఊహా ప్రపంచంలో ఉంటారు. ఇది ఎప్పుడైతే రియాలిటీకొచ్చేసరికి ఏమైద్దంటే ఊహలన్నీ, కళ్ళన్నీ కరిగిపోయి తేడా వచ్చేస్తది. అందుకే ప్రేమ, పెళ్లి దాని సస్టెనెన్స్ అంటే దాని యొక్క కంటిన్యూయేషన్ అనేది వాడి చార్ట్‌లో ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగుంటది. అది ఎవరో ఒక రకంగా చెప్పాలంటే పూర్వపుణ్యం గూడా ఉండాలి. ఏదన్నా నీకు ఇష్టంగా ఇప్పుడు కొందరికి ఎట్లా ఉంటుంది లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. మేల్ చార్ట్‌లో మేల్ చార్ట్‌లో లగ్నంలో శుక్రుడు ఉంటే ఏమైద్దంటే అతను భార్యని ఎన్నుకునే విషయం ఎవరికి ఇవ్వడు ఛాన్స్. తనే చూసుకుంటాడు. తను పూర్తిగా తన ఇష్టంతో కూడుకున్నటువంటి ఇదవుతుంది. సెకండ్‌లో ఉన్నాడనుకోండి. సప్తమాధిపతి సెకండ్‌లో ఉన్నాడు. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇట్లా సెకండ్‌లో ఉంటే అంటే ఫ్యామిలీ చాయిస్ ఎక్కువ. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది పెళ్లి చేసుకోవటానికి. అదే సప్తమాధిపతి థర్డ్‌లో ఉన్నాడండి. బ్రోకర్స్ ద్వారా వెళ్ళాల్సుంటుంది. మీడియేటర్ ఎవరో ఒకరు. సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నాడనుకో.
ఎమోషనల్ టచ్ ఉండాలి పర్సన్. పెళ్ళికి ముందు ఎమోషనల్‌గా ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే చేసుకోరు. మళ్ళీ సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇంకేమవుతుందంటే లవ్ చేస్తారు బట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి మ్యారేజ్ దాకా వెళ్ళదు. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్. ఇక సప్తమాధిపతి 6థ్‌లో ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. అసలు థాటే రాదు. వీళ్ళకి లవ్ చేసుకోవాలని థాటే రాదు. పోనీ పెళ్ళయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకి. సో, ఇలా ఒక్కొక్క సప్తమాధిపతి ఒక్కొక్క భావంలో ఉంటే వాడి జీవితం, వాడి వైవాహిక జీవితం, ఆ వైవాహికం కోసం ముందేం చేస్తాడు అనేది వాడి చార్ట్‌లో ఆల్రెడీ డిసైడ్ ఉంటాయి. సరే. నెక్స్ట్ ఎవరు? రామన్ జీ. నేను 2019, 2020లో చెప్పినటువంటి 4 లవ్ మ్యాటర్స్‌ది ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ అయింది గురూజీ. నలుగురికి ఈ సంవత్సరమే. నలుగురు గూడా అంటే వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ నన్నడిగితే ఇది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వల్ల కాదని చెప్పడం జరిగింది. సో, హ్మ్. వాళ్ళు చాలా పరిహారాలు చేశారు. ఏదేదో చేశారనమాట. వీళ్ళు కాకుండా సో, అరేంజ్డ్ మ్యారేజ్‌గా ఈ సంవత్సరమే నలుగురిది అయింది. హ్మ్. అది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అది. సంతోషం అండి. అలా ఓకే. సక్సెస్ రమణ్జీ రెడ్డి గారు. అంటే సార్ పరిహారం చెందవు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే సార్. సార్ 3, 4, 5, 6 ఇట్లా చెప్పారు కదా సార్. ఈ వరుసగా చెప్తే కొంచెం రాసుకుంటాం సార్, నోట్ చేసుకుంటాం. బాగుంది సార్ టాపిక్ ఇది. సార్. అట్లా ఎక్స్టెన్షన్ చేయండి సార్. ఇప్పుడు 6 వరకు చెప్పారు సారు ఇందాక. అట్లా కొంచెం సప్తమాధిపతి ఏ దాంట్లో ఉంటే ఎలా ఉంటుందని కొంచెం ఎక్స్టెండ్ చేయండి సార్. అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్‌కది. సో, అవును సార్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్ లవ్ సార్. అండ్ అరేంజ్. మీరు చెప్పేదేంటంటే సప్తమాధిపతి ఏ ఏ ఇళ్లలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది అది. అవును సార్. సో, జస్ట్ ఒక ఇక్కడ ఇండికేషన్ సార్. మన టాపిక్ ఏంటంటే లవ్ అరేంజ్డ్‌గా మ్యారేజ్‌గా ఎలా మారుతుంది అనేది మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అవును సార్. అవును సార్. ఇక్కడ సప్తమాధిపతి పంచమంలో గాని, సప్తమాధిపతి ద్వితీయంలో గాని, రకరకాల లాభస్థానంలో భావాలు గాని ఉన్నప్పుడు లవ్ అండ్ అరేంజ్డ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయని చెప్తున్నాం. ఇక సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నాడనుకోండి, తృతీయంలో ఉన్నాడనుకోండి, ఇవి రాదు కదా! లవ్ అనేది రాదు కదా! మరి అదే మ్యారేజ్ కిందకొస్తుంది. మ్యారేజ్ గురించి నెక్స్ట్ మనం క్లాస్‌లో చెప్పుకునేటప్పుడు సో, అప్పుడు ఈ సెవెంత్ లార్డ్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎటువంటి ఫలితాలుంటాయి, ఎటువంటి భర్తలొస్తారు లేదా భార్యలొస్తారనేది మనము నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా సార్? సార్ ఇంకో చిన్నది సార్. మీరు బ్రేకప్ అని అన్నారు కదా, అది ఏవేవి భావాలు కలిస్తే బ్రేకప్ అవుతుంది సార్? అదే సార్ నేను చెప్పినాను. ఎయిత్ లార్డ్ గాని, ఎయిత్ హౌస్‌లో గాని అంటే పంచమాధిపతి ఎయిత్ లార్డ్‌తో కలిసిన ఎయిత్ అవును. ఎయిత్ హౌస్‌లో ఉన్న అవును సార్. 12థ్ లార్డ్‌తో కలిసిన 12థ్ హౌస్‌లో ఉన్న అవును సార్. పంచమాధిపతి చతుర్థంలో ఉన్న సో, ఇది బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్. అంటే సప్తమం కలిస్తేనే మ్యారేజ్ అనేది అరేంజ్డ్ అవుతుంది. సో, సప్తమం కలవకపోతే సప్తమాధిపతి గాని, పంచమాధిపతి సప్తమంలో ఉన్నా కూడా సరే అది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లవ్ అయ్యి అవును. అరేంజ్డ్‌గా మారే అవకాశాలు ఉంటాయి. అవును సార్. లేకుంటే సప్తమం సప్తమం లేకుండా ఈ కాంబినేషన్‌లో ఉంటే అది ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫిఫ్త్ లార్డ్ ఫోర్త్ లార్డ్‌తో కలిసినా లేకుంటే ఫోర్త్ హౌస్‌లో ఉన్నా కూడా అది వన్ సైడ్ లవ్వే ఉంటుంది. వన్ సైడ్ ఓకే. లవ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రహాలు కొన్ని చెప్పాము. సో, ఏదైతే ఏ గ్రహాలు ఉంటే శుభగ్రహాలు ఉంటే లవ్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా నీచమైనటువంటి గ్రహాలు, నీచమైనటువంటి గ్రహాలతో కలవడం గాని, నీచ స్థానాల్లో గాని ఉన్నప్పుడు వాళ్ళు సూసైడల్ టెండెన్సీ కూడా పాల్పడే అవకాశాలు ఉంటాయనేది కూడా మీకు ఈ క్లాస్‌లో తెలియజేయడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. ఎండ్ చేస్తామా ఇది? రమేష్ గారు ఆల్రెడీ అడిగారు కదా! ఇంకొక్కటండి సార్. ఇంకొకటి అడగచ్చా? అడగండి సార్. అంటే మీరు అన్నారు కదండి ఇప్పుడు మరి వృషభ లగ్నం 5th లార్డు 4th లార్డు కలిసి ఉన్నాయండి, కానీ అది 2 సైడ్ లవ్ అండి. ఫిఫ్త్ లార్డు 4th లార్డు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నాయి. మళ్ళా ఇంకా శుభగ్రహాలు కూడా కలిసి ఉంటాయి. బాగా ఎక్కువగా. ఎక్కువ అంటే ఈ శుభగ్రహాలు రెండే కలిసి ఉన్నాయండి. లాభాధిపతి కూడా కలిసి ఉండడము, లేదంటే లాభాధిపతి చూడడం గాని, ముఖ్యంగా గురువు చూడడం గాని, లేదండి. శుభగ్రహాలైనటువంటి గురువు గాని, శుక్రుడు గాని చూసినప్పుడు
ఆ పైగా ఆ దశ రాకపోవడం, ఆ అంతర్భుక్తి రాకపోవడం ఆ సమయంలో. ఆ ఓకే. సమయంలో ఇప్పుడు సమస్య ఫోర్త్ లార్డ్ రాకపోవడం. సరే. ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా కొంత ప్రాబ్లమేటిక్ మాత్రం ఉంటుంది. అడ్డంకులు, ఆటంకాలు అనేది మాత్రం ఖచ్చితంగా ఫోర్త్ లార్డ్‌తో కలిసినప్పుడు ఆ ప్రేమ కొంచెం మ్యారేజ్ అవ్వచ్చు గానీ, ఇంతకుముందు గురూజీ చెప్పినట్లు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. క్వెషన్ ఏంటిది ఇప్పుడు? అంటే అంటే ఫిఫ్త్ క్వశ్చన్ లార్డ్ ఫోర్త్ లార్డ్‌తో కలిసాడు అని. ఇప్పుడు లగ్నం ఏంటిది? వృషభ వృషభ లగ్నం. లగ్నం. వృషభ లగ్నం. వృషభ లగ్నానికి మీరేమన్నారు? ఫోర్త్ లార్డ్ రవి, ఫిఫ్త్ ఫిఫ్త్ లార్డ్ లార్డ్ బుధుడు. రవి బుధుడు. ఫిఫ్త్ లార్డ్ కలయిక. కాకుండా సెకండ్ లార్డ్ కూడా అవుతాడు. అవునండి. ఆ! చంద్రుడు ఎక్కడున్నాడు? 7 ఏడో గది. మరి చంద్రుడు అక్కడ కాంబినేషన్ వచ్చింది కదా! చంద్రుడు సప్తమంలో ఉంటే లవ్ మ్యారేజ్ ఇస్తాడు. ప్రైమరీ కాంబినేషన్ అది. మరి సప్తమంలో లవ్ మ్యారేజ్ అయిద్దా అండి మరి? అవుతది. చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు అవకాశాలున్నాయి. కానీ ఒకటే అవ్వలేదండి. లవ్ మ్యారేజ్ అవ్వలేదు. ఇద్దరు లవ్ చేసుకున్నారు గానీ లవ్ మ్యారేజ్ అవ్వలా. హ్మ్. నవాంశలో కూడా చూడాలి. సక్సెస్ అవుతుందా లేదా అంటే నవాంశ చెప్తుంది. నవాంశను కూడా సూర్యుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. కాబట్టి సూర్యుడు అడ్డం వచ్చి ఉంటాడు, శుక్రుడికి కనెక్ట్ అయి ఉంటాడు, అయ్యి ఉండదు. ఆ! శుక్రుడు వెనక్కుండి ఉండాలనుకుంటా నాకు తెలిసి. లేకపోతే తులలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు మిథునం. శుక్రుడు నేనేం మిథున చెప్పానంటే ఫిఫ్త్ లార్డ్, ఫోర్త్ లార్డ్‌తో కలిసి 11థ్ లార్డ్‌తో కూడా యాక్టివేషన్ ఉన్నప్పుడు, కాంబినేషన్ ఉన్నప్పుడు లవ్ ఉంటుంది. కానీ విఫలం అవుతుందని చెప్పాను. అవునా? అది ఒకసారి చెక్ చేసుకోండి చార్ట్‌లో. 4th, 5th లార్డ్ ఒకడే అయినప్పుడు 4th, 5th లార్డ్ తులా ఎవరికొస్తారు అట్లా? తులా లగ్నానికి 4th, 5th ఒకడే ఉంటాడు. తక్కువ. 4th లార్డ్, 5th లార్డ్ శని. సో, ఆ. శని అంటే ఏంటంటే రియాలిటీ ఉండాలా. దాంట్లో ఎటువంటి ఆహ్, ఎటువంటి వ్యామోహాలు, ఎటువంటి భ్రమలు, మాయలు ఉండకూడదు. సో, శని టెస్టింగ్స్ ఇస్తా ఉంటాడు. ఆలస్యం చేస్తాడు. దీర్ఘకాలికంగా వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు మాత్రమే 7th లార్డ్ కూడా 7th అధిపతి గాని 5th లార్డ్ పోయి సప్తమంలో ఉన్నా గాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 4th, 5th లార్డ్ ఒకడే. ఓకే. లవ్ అయితే అవుతుంది. కానీ మ్యారేజ్ అవుతుందా లేదా అనేది 7th లార్డ్‌ని కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, వీళ్ళు విడిపోతారు, మళ్ళా కలుసుకుంటారు. విడిపోతారు, మళ్ళా కలుసుకుంటారు. ఎందుకంటే 4th, 5th లార్డ్ ఒకడే కాబట్టి. వీడియో లెంత్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ శ్రీదేవి గారు. సార్ ఫస్ట్ ఒక మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చూడాలంటే మళ్ళీ ఇవే భావాలను ఇలాగే చూడాలా? నైన్త్ హౌస్, 9th లార్డ్‌ని చూసుకోవాలి. ఓకే. 9th 7th గురువు ఫస్ట్ 9th వచ్చేసి అది చూసుకోవాలి. 7th, 9th పంచమం. అంటే ఇక్కడ గు- 5th యాడ్ అవుతుంది, 7th యాడ్ అవుతుంది, 9th కూడా యాడ్ అవుతుంది. 9th ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సార్ ఇదొక్కటి సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ జలతత్వ రాసుల వాళ్ళకి ఎక్కువ లవ్ చేసే ఛాన్స్ ఉందన్నారు. అక్కడ చంద్రుడు ఉన్నా రాహు ఉన్నా అన్నారు. ఇంకా ఏదో కాంబినేషన్ చెప్పారు సార్. అది నేను మిస్ అయ్యాను. శుక్రుడు అంటే ఏ గ్రహమైనా అక్కడ ఎమోషనల్‌ని కల్పిస్తుంది సార్. ఏ అవును సార్. గ్రహమైనా ఎమోషనల్‌ని కల్పిస్తుంది. సో, అక్కడ 2 వేస్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చి ఆధ్యాత్మిక రంగం అనేది ఇంకోటి భౌతిక కోరికలు అనేటువంటిది రెండిటిని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. ఏది వాటర్ సైన్స్ అన్నీ కూడా. వాటర్ సైన్స్ అన్నీ కూడా. సో, మనం ఏది ఎన్నుకుంటున్నాం అనేది మన లగ్నాధిపతిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. సో, ఈ వాటర్ సైన్స్‌లో ఏ గ్రహం ఉన్నా సరే వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. సో, ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ అనేది ఇంకొకరితో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది భర్త కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు. ఎవరనేది మనం అక్కడ చార్ట్‌ని అనలైజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు లవ్‌లో ఉంటారనేది చెప్పలేము. సో, వాళ్ళు సేవకా రంగంలో కూడా ఉండొచ్చు. వైద్య రంగంలో ఉన్నారనుకోండి కొన్ని వందల మందికి వాళ్ళు ప్రేమతో సేవ చేస్తారు. ఇది వాటర్ అవును సార్. సైన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి. సో, వైద్య అవునవును. రంగంలో ఎక్కువ మంది ఉంటారు. ఈ వాటర్ సైన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు. సో, మిలిటరీ రంగాల్లో ఉంటారు. ఈ సైకాలజీ అంటే సైకియాట్రిస్ట్‌గా, సైకాలజిస్ట్‌గా, ఒక టీచర్‌గా ఏదో ఒక రకంగా ఇతరులకి వీళ్ళు సేవ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వాటర్ సైన్స్‌లో ఉన్న.
ఓకే. అంటే సార్ ఇంకా జలతత్వ రాశులు ఓకే. మిగతా రాశుల వాళ్ళకు లవ్ అంత ఎఫెక్ట్ ఉండదంటారా? అదే చెప్పాం కదా! పంచమాధిపతి వాళ్ళకి కూడా పంచమాధిపతి ఎవరో చూసుకోవాలి కదా! అంటే ఓకే సార్. వీళ్ళు తొందరగా వీళ్ళలో పుట్టుకొచ్చే అవకాశాలుంటాయి. అలా కాదు ఓహ్! సార్. లవ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. మీరు ముందు ఐడియా ఉందా మీకు? ముందు చెప్పుకున్నాం తల్లిని కదా కూడా లవ్ ప్రేమిస్తాం కదా! దేశాన్ని ప్రేమిస్తాం, తల్లిని ప్రేమిస్తాం, సోదరుని అవునవును. ప్రేమిస్తాము. లవ్ వేరు. అవునవును. అవన్నీ వస్తాయి. లవ్ వేరు. తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు అమ్మాయి వెనక ఉండే ఆస్తి చూసి లవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మాయి యొక్క స్టేటస్ లేదా అమ్మాయి యొక్క బిహేవియర్ డబ్బును చూసి ప్రేమిస్తారు. డబ్బుని ప్రేమిస్తారు అప్పుడు. రకరకాలు ఉంటాయి. ఒక ప్రేమ అనేది ఎమోషనల్ అనే ఉండదు అక్కడ. ఒక అంటే పర్పస్ అప్పుడు రియాలిటీ ఉండదు కదా సార్ అట్లయితే? మెటీరియల్ పర్పస్ ఉంటది అక్కడ. అదే చెప్పేది. మెటీరియల్ పర్పస్. అవునవును సార్. రియల్ మరి లవ్ దాన్ని అనేది మనం వేరే. రియల్ లవ్ ఏమైతుందంటే రియల్ లవ్‌లో గనక బ్రేకేజ్ అవుతే పర్సన్ ఏమైతే ఇది సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోతే చెప్తాం. అవునవును. కేసెస్‌కి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు మనం ఫేకా అది ఒరిజినల్ అని మనం ఏమైనా ఫైండ్ ఔట్ చేయగలమా సార్? ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటది కదా! అదే చాట్‌లలో అదే తెలుస్తది. కదా! గురువు గాని, ఆ! శుక్రుడు గాని, అవును సార్. శని గాని వీళ్ళున్నప్పుడు అది రియాలిటీలో ఉంటుంది. అట్లా కాకుండా పాపగ్రహాలైనటువంటి రాహుకేతులు ముఖ్యంగా భ్రాంతి, మాయలు కల్పించేటువంటి రాహుకేతులు ఉన్నప్పుడు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. ఇప్పుడు పంచమం మీన లగ్నం అయింది. పంచమం ఏమవుతుంది? మీన లగ్నం అయితే కర్కాటకం అవుతుంది. రాహు అక్కడ ఉన్నాడు. లవ్ ఎలా ఉంటుందంటే ఆ వచ్చే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేసే అమ్మాయి వస్తది. వెరీ సింపుల్ కాంబినేషన్. ఏడ్సి ఏడ్సి బ్లాక్‌మెయిల్ చేస్తాను. వెరీ సింపుల్. ఇంకో రెండో మాట ఉండదు అక్కడ. ప్రతి దానికి నువ్వు ఇప్పుడు చేస్తే లేకపోతే ఇప్పుడే చనిపోతావు. ఇది చేయకపోతే ఇప్పుడు ఇక్కడే అయిపోయింది డెత్ అనే లెవెల్‌లో బ్లాక్‌మెయిలింగ్ ఉంటుంది. అట్లా స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. వాటర్ ఓకే. సైన్స్‌లో రాహు చేరితే ఇదే ప్రాబ్లమ్. అది పంచమం సప్తమం కావటం, లగ్నం కావటం, లేదా చంద్రుడి మీద ఈ రాహు యొక్క దృష్టి పడటం. అన్ని కాంబినేషన్స్ కలిపి ఏం చేశాయంటే మనిషి ఒక మిక్సర్ అయిపోతది కదా! మిక్సీ తయారయ్యేది. పచ్చడి తయారైతది. ఆ పచ్చడి ఏ టేస్ట్ అయితది డిఫరెంట్ అది మనం చెప్పలేం. కండిషన్స్ బట్టి ఉంటది. ఓకే సార్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానెల్.